హెల్త్ అయితే నిజంగానే బాగాలేదు. నాకు రిపోర్ట్స్ పంపించినారు. అది రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ హెల్త్ రిపోర్ట్స్ పంపించినారు నాకు. అందులో అయితే నిజంగానే చాలా సీరియస్ ఉంది ఆయన కండిషన్. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది భయ్. ఎందుకంటే పొద్దున్న లేవగానే మాతో అట్లుంటాడు, సడన్గా మాతో మాట్లాడకపోతే నాకు బాధ అనిపిస్తుంది. అండ్ సడన్గా ఆయనే లేకపోయేసరికి నాకు ఇక బాధ అనిపిస్తుంది. తింటా పోరా నాతో అయితే అర్థం మంచి గురించి చెప్తున్నా అన్న. తగిలిందో చెడు చూపై ఇట్లా అవుతుందని చెప్పి రాత్రి హాస్పిటల్కి పోతే టెస్టులు చేస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పింది డాక్టర్. ఏది మనదనుకుంటా ఏది కాదను అసలు ఏమైందో తెలియదు. గంగన్న మా ఫోన్లు లిఫ్ట్ చేస్తలేడు, అసలు మాకు రెస్పాండ్ కూడా అవుతలేడు. మాతో మాట్లాడక 3 days అవుతుంది గంగన్న మాట్లాడక మాతోని. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినాడు, గంగన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినాడు, ఆంటీ కూడా రెస్పాండ్ అవుతలేదు. నేను ఏం చేసిన, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే అరే ఇట్లా జ్వరం వచ్చిందిరా అని చెప్పేసి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు తెలిసింది అప్పుడు. అంటే నాకు ఏమంటారు అర్థం కాలే. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను జస్ట్ కనుక్కుంటా దగ్గర పోయి, ఆయన జ్వరం వచ్చి మాట్లాడతలేడా లేకపోతే మా మీద ఏమైనా అలిగిండా. ఎందుకంటే మేము తెలియక ఏం తప్పు చేసినామో మాకు తెలియదు. ఆయన లేకపోతే మా మీద అలిగే వస్తలేడా లేకపోతే నిజంగానే హెల్త్ బాగాలేదా. హెల్త్ అయితే నిజంగానే బాగాలేదు. నాకు రిపోర్ట్స్ పంపించినారు. అది రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ హెల్త్ రిపోర్ట్స్ పంపించినారు నాకు. అందులో అయితే నిజంగానే చాలా సీరియస్ ఉంది ఆయన కండిషన్. ఎందుకు అంటే వీడియో కూడా ఎందుకు తీసుకురా అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ మాతో ఇంత నవ్వుకుంటా డైలీ మాతో పొద్దున్న లేవగానే డైలీ ఉంటాడు మాతోని. సడన్గా 3 రోజుల నుంచి రాకపోతే మాకే ఎట్లా అనిపిస్తుంది, లైక్ డల్ అనిపిస్తుంది. మా ఇల్లు మొత్తం బోరింగ్ ఉంది. అందుకే ఇప్పుడు నేను ఆయన దగ్గర పోయి ఆయన జర టాబ్లెట్స్ తీసుకొని మాట్లాడతాను అనమాట. అండ్ నాకేమనిపిస్తుంది అంటే నేను ఏమైనా తప్పు చేసినా, నా అన్న ఎందుకు మాట్లాడతలేవు, నేను తెలియక తప్పు చేసినా అందుకే అలిగిండ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మాతో నేలో లేనా కూడా మా మమ్మీ ఫోన్ చేస్తే లేపుతుండే ఆయన. కాకపోతే ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా అవుతుందని చెప్తుంటే కూడా ఆయన కాల్ అనేది లిఫ్ట్ చేస్తలేడు. మా మమ్మీ ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేస్తలేడు ఆయన. అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆయనకు ఒకసారి ఇయ్యన్నా అంటే అప్పుడు కూడా మాట్లాడతలేడు. ఏమో నాకైతే ఏమో చేసినామో అలిగిండనే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నేను ఆయన దగ్గర పోయి మాట్లాడతా. ఆయన జర ఏమంటే టిఫిన్ తీసుకొని టాబ్లెట్స్ తీసుకొని పోతా ఆయన దగ్గరికి. సో చూద్దాం ఆయన ఏం మాట్లాడతారో. కాకపోతే హెల్త్ అయితే నిజంగా బాగాలేదు. నేను రిపోర్ట్స్ చూసి చెప్తున్నాను కదా, నాకు అర్థమైంది హెల్త్ అయితే నిజంగానే బాగాలేదు. ఇప్పుడైతే నేను ఆయన దగ్గర పోయి మాట్లాడతాం, అసలు ఏమైందన్న కనుక్కుంటా. లేకపోతే ఆయనకి ఏమైనా ఎవరైనా చెప్పినారా నాకు అర్థమైతే లేదు. నాకు 100 ఆయన ఇంటికి రాకపోయేసరికి నాకు ఒక 100 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి నా దిమాగ్లో. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది భయ్. ఎందుకంటే పొద్దున్న లేవగానే మాతో అట్లుంటాడు, సడన్గా మాతో మాట్లాడకపోతే నాకు బాధ అనిపిస్తుంది. అండ్ హెల్త్ కూడా బాగాలేదు కదా, దానికి కూడా బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో ఎవరికి ఏమైనా కూడా ఆయన మాకు ఆయననే టిఫిన్ తెస్తాడు. మా ఇంట్లోకి ఎవరు బాగాలేకపోయినా కూడా ఆయననే వచ్చి హాస్పిటల్ తీసుకుపోతాడు, అది ఇది చేస్తాడు ఆయన. సడన్గా ఆయననే లేకపోయేసరికి నాకు ఇక బాధ అనిపిస్తుంది. రూమ్లా లోపల అనుకున్నా అన్న జ్వరం వచ్చిందా? ఫుల్ జ్వరం వచ్చింది. ఏం జ్వరం? డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ ఎందుకు వచ్చిందన్నా? ఏడేం దోమలు ఉంటాయి. ఉంటాడు ఎప్పుడు చిన్నది అట్లా ఏం చేస్తాం. అది
వాళ్ళు 2 రోజులకి వెళ్ళి పోదాం, కాబట్టి పోయిన 2 రోజుల నుంచి హాస్పిటల్ పోదామంటే ఏం లేదు. తిన్నాడు అసలు ఏం తినలేవు తెలియదు కూడా. అది కాబట్టి ఫీవర్ ఉంది, ఫుల్ ఫీవర్ ఉంది. తినిపిస్తాం అదే కాబెట్టు ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడుకోజరావు. అది కాబెట్టు వేడి చేసుకోవాలా? రూముడు క్లీన్ చేసుకున్నారు మరి గంగో అబ్బాడు వచ్చిండు. ఒకసారి ఏ అది దేవుళ్ళు ఒకసారి లేవనా ఒకసారి అదే అన్న పాలు తెచ్చిన అవి తాగు బ్రెడ్ తిను అన్న ఇట్లా ఊస్తే ఇంకా డల్ అవుతావు అన్న. రేపు అప్పటి నుంచి చెప్తే ఏమన్నా తినో ఏమన్నా ఒకసారి లేవు అదే అది తెచ్చిన అది తిని వండుకో లేవు తిని వండుకో లేవు ఆయన లేపనా ఒక సెకండ్ జరేమని తిని వండుకో. 2 నిమిషాలు ఇంకా నీరసం ఇంకా నీరసం అవుతాడు. చెప్తుంటే అది తింటే మంచిగా ఉంటది అన్న ఎంత వీక్ అయిపోయింది కూడా అర్థమవుతుంది. తినకపోతే ఇంకట్లా అవుతుంది లేవు లేచి జరేమని తినేసి మళ్ళా వండుకో. లేవు ఒకసారి లేవు ఆయన ఆయన లేస్తుండే ఆయన కావెట్టిస్తున్నాడు లేవు పాలు ఆగబెడుతున్నావు బ్రెడ్ వేసుకొని కొంచెం తిందులే. వద్దు భయ అంటే ఎట్లా అన్న లేవు కొంచెం తిను. మొత్తం వీక్ అయిపోతున్నావు. లేవు ఒకసారి లేవు మొత్తం ఎంత వీక్ అయినా నీకు అర్థమవుతుందా? ఒకసారి లేవు ఒకసారి లేచి కూర్చో కశ్యప్. లేచి కూర్చో. పాలు వేడి చేస్తున్నావు బ్రెడ్ తినేసి పండుకుందాం. ఫోన్లు లేకపోతే ఫోన్ పక్కన ఉంది ఫోన్లు లేపుతలేడు. మెసేజ్ చేస్తాడు. వీడియో ఏడున్నా అని చెప్పి వీడియో కాల్ కూడా చేసినారు 2-3 సార్లు. ఎట్లుందని చెప్పి లేపుతానే లేడు. లేవు కూర్చో. ఎందుకు ఏడదిరిగిపోయినావు అన్న? ఎందుకు అంత దూరం వచ్చింది? ఏమైందంట అన్న? అసలు ఏం ప్రాబ్లం ఉంది? 2 రోజుల నుంచి జ్వరం వచ్చి చేతనైతే లేదని మొన్న ఫోన్ చేసిన. బయటికి పోదాం దాగంగు అంటే జ్వరం వచ్చిందన్న చేతనైతే లేదు అన్నాడు. హాస్పిటల్కి పోదామా అనేసి ఫోన్ చేస్తే ఫోన్లు లేపుతలేడు. ఫోన్లు లేపుతలేడు. నిన్న రాత్రి సడన్ గా ఇట్లా అవుతుందని చెప్పి రాత్రి హాస్పిటల్కి పోతే టెస్టులు చేస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పింది డాక్టర్. వచ్చినాక అది ఎందుకు వస్తుంది? దోమలు అవి ఉంటే వస్తుంది. వీడేడున్నా దోమలో ఉండవు వీడ. జ్వరం ఎట్లా వస్తుంది చెప్పి రాదు కదా. ఏడదిలేని పోయినావు రాత్రి మీరు ఇట్లా చేస్తే నీకు ఇంకెక్కువ అవుతుంది. బాగాలేదు బాబు, ఒక 5 నిమిషాలు ఆగు. ఎనర్జీ వస్తుంది. చాయ్ పెట్టినా ఆగు, పాలు పెట్టినా మొత్తం వేడి అవుతున్నాయి. లేవు ఆ పండుకొని అదే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పిండు, డిస్టర్బ్ చేయకని చెప్పిండు. అర్థం చేసుకో. తినడా? తినమని చెప్పాలి డాక్టర్. ఇడ్లీ ఇచ్చారు, ఇడ్లీ తిన్నాడా? తిన్నాడు. ఏది మనదనుకుంటా ఏది కాదను. ఏ బాబు గంగు ఏదైనా కొంచెం ఏం సరిపోతాయా? అదే చెప్పింటే లేడుగా. ఇప్పుడు గోళీలు వేసుకోవాలన్నా కూడా ఏదైనా కొంచెం తినాలి. లే పాలు గిల్లు తాగి గోళీలు వేసుకుందు. అప్పుడే తింటా పోరా నాతో అయితే లేదురా, అర్థం మంచి గురించి చెప్తున్నా అన్న. శాపం తగిలిందో చెడు చూపై తెలుసురా నాతో అయితే లేదురా, వెళ్ళిపోతారా. అవునన్నా సరే లేవు అది తినిపిస్తాను. అంత తినేసి పండుకో. మా మామ నేను పోతున్నా హాస్పిటల్. నేను వస్తాను. అవునన్నా ఇప్పుడు తిని పోవాలా? నేను చేస్తా. తిందాం అనుకో. తిని పోవాలా? అట్లా అంటున్నా. నాకు మాట్లాడే ఇప్పుడు ఓపిక లేదు. సరే లేవు జస్ట్ కూర్చో. ఇట్లా వెనకాల కొరుగు, వెనకాల గోడ మీద కొరుగు. సపోర్ట్ తీసుకున్నారు. గోడ మీద కొరుగు. సపోర్ట్ తీసుకున్నారు. లేకపోతే అట్లా వెనకాల కొరుగు. అట్లా ఇట్లా వెనకాల ఎనర్జీ ఉంటుంది. హాస్పిటల్ పోనీ కూడా వస్తుంది మీకు. కాలు చాపు. అయితే లేదురా పోయి. సరే సరే పండుకొని సరే తీసుకోరా బయటికి. ఏం ఏడ తిరిగినావా నువ్వు? ఎందుకు వచ్చింది? జర్షప్ అనుకోని పాపం పాలు వేయడానికి తీసుకొచ్చి తాపిద్దాం. జర్షప్ అనుకో పాలు వేయడానికి తీస్తాం. కానీ జరా తింటే ఎనర్జీ ఉంటుంది. చెప్తే తింటలేడు. జర మళ్ళీ హాస్పిటల్ పోనీకి ఎనర్జీ కావాలి కదా. ఏమో అడుగుతూనే ఉన్నావు. నేను మంచి గురించి చెప్తున్నా తినమని. నువ్వు మంచి గురించి చెప్తున్నావు, మా బోనికి అర్థమైతే లేదు. తీసుకుంటాడు రెస్ట్ ఓకే తీసుకుంటే ఇంకా సుస్థ అవుతాము.
నేను చూసిన రికార్డులో చూసిన ఆల్రెడీ చూడు నేను చూసిన అలా చూపి నీకు నమ్మకం లేకపోతే చూడు ఒకసారి చదువు నువ్వు ఏమేమి ఉన్నాయి చదవ ఇంకా జర్ర అయితే అది వస్తుంది మరి అందుకే ఇంకా ఇంకెక్కువ అయితే ఆయన వేసుకుంటే మరి అట్లా మూలకు వండుకొని వచ్చినప్పుడే పోవాలా స్టార్టింగ్ కి ఆయనకి ఇప్పుడు ఏంటంటే అలా మమ్మీ మస్తు ఏడ్చి ఇప్పుడే బలపడి పోయింది మన స్టార్టింగ్ వచ్చిన రోజే పోతే అయిపోతున్నాయి కదా అన్న తెలిసిన రోజే 2 రోజులు అనుకుంటే మరి ఆయన చెప్పినా ఇంటలేడు ఆయన వినడంటే మీరు ఇంకా ఆయన మాటలు వింటారు తీసుకొని గుంజుకొని పోవాలా నేను ఆల్రెడీ తీసుకోపోయినా మా బో నిన్న తీసుకోవాలంట 2 రోజులకు తీసుకోవాలంట పోదామని చెప్పినా బాబు, నేనే చెప్పిన. చెప్పొద్దు గుంజుకోవాలన్నా వస్తలేడు. వస్తలేడు అడుగురా, పోదాం పాకంగు అంటే వస్తలేడు. గుర్తురాలే మేము ఆ రోజు ఫోన్ చేయొచ్చుగా మరి మాకు ఎవరు చేయలేరు ఎందుకు నేను చేసాను వరకు ఏమన్నానంటే ఎవరు చెప్పకు రా వదిలే మళ్ళీ ఫీల్ అవుతాడు బాబు అని వాళ్ళు చెప్పకని చెప్పిండు. నీకు చెప్తున్నా ఆయన లేస్తాడు నువ్వే వస్తున్నావు కదా ఇప్పుడు తక్కువ మళ్ళీ హాస్పిటల్ తీసుకోదాం. వానికి వచ్చిన రోజే పోదాం అంటే పోదాంలే అన్న, ఎక్కువైతే పోదాంలే, ఇప్పుడు ఏమంత లేదు, పోదాం అనుకుంటా ఆడదాకా తీసుకొచ్చిండు. మాకుంటదా మళ్ళీ కావాలని చెప్పి ఆయన సుస్థి చేయాలని మాకుంటదా? ఇప్పుడు ఏం కావాలని మేము చేస్తాం అసుస్తూ పెరగాలనేది చూడం కదా, తగ్గాలనే చూస్తాం కదా. ఎవరైనా కూడా పెరగాలని ఎందుకు చూస్తాం మేము? పోదాం అంటే పోదాం అనుకుంటా వాటి చేసుకొని వీడి దాకా తీసుకొచ్చిండు. రాత్రి కూడా ఇట్లా ఉంది, అసలు మొత్తం చేతనే అయితే లేదంటే తీసుకొని వేరే హాస్పిటల్ అదే అయితే లేదు మరి. ఇప్పుడు ఏమన్నానంటే ఇంకొక 2 గంటలు అయినాక చూసి తక్కువ కాకపోతే మామ వస్తున్నాడట. వాళ్ళ మామ దగ్గర పోయి మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ దగ్గర పోయి మాట్లాడుతుంది. అది అయిపోయినాక అండి కూడా కింద ఉంది, దూరం లేదు, పక్కనే ఉంది, అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది. పోయింది అటు పోయింది. ఇప్పుడు ఇడ్లీ అన్ని పెట్టించి తినిపించి పోయింది. ఆమె కూడా బాధపడి ఏడిచే పోయింది. ఇప్పుడు అందుకనే నేను అన్నాడు బాబు వాడు ఇవ్వాలి వస్తారా చూసి జర నన్ను డిస్టర్బ్ చేయకు అనుకుని లేకపోకూడదు అన్నాడు. చూద్దాం ఒక అర్థం. నేను ఏమన్నా అది జర్ర ఎనర్జీ ఉంటుంది అది కలిసి ఇప్పుడు ఆ పాలు తాగితే అంత వేడి ఎనర్జీ వస్తుంది ఆ బ్రెడ్ తింటే అన్నం కింద తినలేదు జ్వరంలో అందుకే 2 ఆ ఇడ్లీ కూడా తినలేదు. అమ్మ ఏమన్నా మంచిగా మెత్త ఉన్నాయి పెట్టాలి అలాగే. ఆ ఇడ్లీ చట్నీ తినద్దు. అందరికి మంచిగా వస్తాయి కష్టాలన్నీ మంచిగా ఉండే అందరు మంచిగా వచ్చినప్పుడే పానం ఎట్లా అవుతుందన్న జ్వరం. స్టార్టింగ్ వచ్చిన రోజే పోయి చెక్ చేయించుకుంటా. అరే, అప్పుడే దూరం ఉంది, ఒక 5 కిలోమీటర్లు ఉంది హాస్పిటల్. నేను రెస్ట్ తీసుకున్నా అన్నాడు. నాకు వస్తూనే ఉంటది అప్పుడప్పుడు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అట్లనే అనుకుంటే ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ఎట్లయింది చూడు మరి. అయ్యింది ఏం చేస్తాం, అయిపోయింది. పాలు పెట్టిన 2 నిమిషాలు ఆగు. చక్కెర వేయండి ఎక్కువ కానీ కొంచెం చక్కెర మరి చక్కెర లేదు ఇంకెక్కువ తినడు.